ఐపీఎల్ 2025 రన్నర్-అప్ టీం పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026లోనూ తన హవా కొనసాగిస్తుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ తిరుగులేని జట్టుగా ఎదుగుతుంది. లో స్కోరింగ్ మ్యాచ్లో తడబడి నిలబడడం, హై స్కోర్ చేజింగ్లో తిరుగులేని విజయం సాధించడం పంజాబ్ సత్తాను నిరూపిస్తుంది. చెపక్ స్టేడియం వేదికగా జరిగిన హై టార్గెట్ చేజింగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 3వ తేదీన రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకొని చెన్నైని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో సిఎస్కే 209 పరుగులు చేసింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే మ్యాచ్ ని వన్ సైడ్ చేసేశారు. ప్రియాంశు ఆర్య 11 బంతుల్లో 39 పరుగులు బాది పంజాబ్ కి మంచి ఆరంభం ఇచ్చాడు. టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో చెన్నై ఓటమి ఖరారైపోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ 43, కూపర్ కల్లి 36, శ్రేయాస్ అయ్యర్ 50 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే 210 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఈ సీజన్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచింది. ఇక ఆడిన 2 మ్యాచ్లలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ -2.562 పాయింట్లతో అట్టడుగునా పడిపోయింది. సిఎస్కేతో పాటు కేకేఆర్ కూడా 2 మ్యాచ్లలో ఓడి 9వ స్థానంలో ఉండగా లక్నో 8వ స్థానంలో, గుజరాత్ 7వ స్థానంలో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా సిఎస్కేను చిత్తుగా ఓడించిన రాజస్థాన్ 2వ స్థానంలో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానంలో ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ 5వ స్థానంలో కొనసాగుతుండగా 2 మ్యాచ్లలో ఒక్క దాంట్లో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 0.469 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. సగం సీజన్ పూర్తయిన తర్వాత ఏ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఏది ఇంటి దారి పడుతుందనేది ఓ క్లారిటీ వస్తుంది.